దీనికి బదులు ఇప్పుడు అందరూ ఐ వుడ్ సే వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది. ఏం చేస్తున్నారంటే చక్కగా ఇప్పుడు థండర్ ప్లస్ ఇదే ఉంది, మీరు 20,000 30,000 పెట్టి కొనుక్కోక్కర్లేదమ్మా, లెస్ దాన్ $100 పెట్టి కొనుక్కోవచ్చు. కొనుక్కొని మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకోవద్దు, బయట పెట్టుకోండి. మీ బండి కావాల్సినప్పుడు మీ బండి ఛార్జింగ్ పెట్టుకోండి, లేనప్పుడు దాన్ని వదిలేసండి, వేరే వాళ్ళు వాడుకుంటారు. సో నౌ పీపుల్ ఆర్ సో దీని వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఛార్జింగ్ వల్ల వచ్చే యాక్సిడెంట్స్ నిర్మూలన అవుతున్నాయంటే 100% దే ఆర్ ప్రివెంటెడ్. వై? బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేఫ్టీ ప్రోటోకాల్స్. అండ్ వెహికల్ పరంగా చూసినట్లయితే ఆ ఫస్ట్ జనరేషన్ వెహికల్స్కి ఇప్పుడు సెకండ్ థర్డ్ జనరేషన్ వెహికల్స్కి టెక్నాలజీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్, ఇంతకుముందు అందరూ NMC అంటే నికెల్ మెగ్నీషియం కోబాల్ట్ అనే టెక్నాలజీలో వాడేవారు. అదేంటంటే వెరీ హెవీ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా LFP లిథియం ఫెరస్ ఫాస్ఫేట్ కెమిస్ట్రీకి వెళ్తున్నారు. దిస్ ఈస్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ డెన్సిటీ అండ్ సేఫ్టీ. సో ఆ రకంగా చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మో ఇది మంటలు అంటుకుంటాయా ఏంటనేది భయం అక్కర్లేదు.